హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ పర్నిహాస్ ప్యాషన్. సో ఈరోజు వచ్చేసి మేము ఫామ్ హౌస్కి వచ్చామన్నమాట. సో ఈడ వెనకాల ఒక కుక్క ఉంది, అది నా వెనకాలే వస్తుంది. నేను పర్ఫ్యూమ్ కూడా కొట్టుకోలేదు, నాకు వాసన కూడా ఏం లేదు, అయినా అది వస్తూనే ఉంది. సో అదనమాట మొత్తం చూపిస్తా. ఇక్కడ పికాక్స్ ఉంటాయి, ఎగ్స్ సపోటాకాయలు ఇక్కడ పెద్ద పెద్దవి ఉన్నాయి. కోసుకోవడానికి ట్రై చేద్దాం మనం. సో ఇక్కడ ఇల్లులు కూడా సపరేట్ ఉన్నాయి. ఇదొక హౌస్, అక్కడ ఒక హౌస్ ఉంది, నెక్స్ట్ అక్కడ 1 2 3 4 హౌసెస్ అనమాట మొత్తం. సో సపోటాకాయలు ఇదిగోండి పెద్ద పెద్ద ఇక్కడ ఉన్నాయి. ఆ చెట్టు అక్కడ ఇదిగోండి పెద్ద చెట్టు. ఇదిగోండి ఇక్కడ పెద్దగా ఉన్నాయి. సో మొత్తం సో గైస్ ఇప్పుడు మనం సపోటా కాయలు వద్దాం అండ్ మునక్కాయలు కూడా వద్దాం. సో సపోటా కాయలు పెద్ద పెద్దగా ఉన్నాయి. మా ఇక్కడ చిలగొట్టేసింది, ఇదిగోండి పండింది కానీ చిలగొట్టింది. సో చూద్దాం ఇంకా ఏమైనా ఉన్నాయి. అక్కడ పిందెలు చూడండి అసలు. సో ఇక్కడ మునక్కాయలు చూడండి ఎన్ని ఎక్కువ కాసినాయో. మా చిలగొట్టింది. సో గైస్ పక్షులన్నీ మన ట్రైనింగ్లో ఉంటాయి, ఎందుకంటే నేను కూ అన్నమ్మటే అది అంటుంది అనమాట. సో అదే మనం మొత్తం ఫామ్ మొత్తం తిరుగుదాము, చూద్దాము. సో రండి. సో మొత్తం బాగా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. సో ఇక్కడైతే ఈ చెట్టు సో గైస్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయో. కోయనా ఇంకా ఇంకెక్కడ పండింది కొంచెం. సో తినొచ్చు. అక్కడ 4 ఉన్నాయి, అక్కడ పైన ఒకటి ఉంది. సో మా బాబాయ్ పిలిపించి కోపిస్తా అన్నమాట. బిల్వ పత్రం కూడా ఉంది. దీనికి ఇలా ముళ్ళులు ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఒకే బ్రాంచ్కి 3 ఆకులు ఉంటాయి. సో దీని స్పెషాలిటీ ఇది అనమాట. అండ్ శివుడికి ఇష్టం ఇది. బాదం చెట్టు అనమాట. ఇప్పుడు బాదం కాయలు అయితే లేవు, అంటే ఇప్పుడు పిందులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చెట్టు వచ్చేసి నేరేడు చెట్టు. ఇక్కడ ఇదిగోండి ఇది నేరేడు చెట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది నేరేడే, ఇది సీతాఫల చెట్టు. ఇప్పుడే ఫ్లవరింగ్ ఇస్తుంది. నా చేతులు మొత్తం చప్పటకాయలు కోసి ఖరాబ్ అయ్యాయి. చార్వి ఎక్కడికి వచ్చా? చెప్పు ఎక్కడికి వచ్చారు? వచ్చావా? ఏముంది ఇక్కడ? బొబ్బో వచ్చిందా? బొబ్బో ఎక్కడుంది? బొబ్బో ఏది? ఏమంది బొబ్బో? ఏమంది? ఫామ్ హౌస్ లో ఒక హోటల్ లాగా అనమాట. మొత్తం రూమ్స్ ఉన్నాయి. సో ఇది అయితే ఎంట్రన్స్. సో చూద్దాం మనం. సో మొత్తం ఇక్కడ నుంచి అంత పెద్ద. సో ఇది వచ్చేసి డైనింగ్ రూమ్ అండ్ కిచెన్ అనమాట. సో ఇక్కడ ఉప్పు కారాలు మొత్తం. అండ్ అక్కడ
అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్. సో ఈ కిచెన్లో మనకి ఉంటుంది అండ్ గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్ అండ్ అండ్ ఇది ఉప్పు కారాలు స్నాక్స్ అక్కడ. సో ఇది వాష్ ఏరియా మనకి పెద్దగా ఉంది. ఓకే, సో ఇది డైరెక్ట్గా బయటికి వెళ్ళడానికి మళ్ళీ ఇంకో దారి. సో ఇక్కడ విండోస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో దీనివల్ల మనకి ఏంటంటే లైటింగ్ వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఈ మెష్ కూడా పెట్టించారు. ఇవాటి మెష్ ఇది సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా అన్నీ చూపిస్తాం. సో ఇక్కడ దేవుడి అట్లా పెట్టుకున్నారు. సో ఇది వాష్రూమ్. సో వాష్రూమ్లో కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టారు అన్నమాట. సో ఇంకా వాష్రూమ్ మొత్తం లివింగ్ హాల్ అనమాట. అండ్ సోఫా అండ్ చైర్. ఇది వచ్చే సోఫా బాగుంది. అండ్ టీవీ కూడా మనం చూసుకోవచ్చు. ఏంటి చారు అది? ఏంటిది 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 ఇది? సో డిన్నర్. సో టీవీ మొత్తం ఇది వాష్రూమ్. సో ఇది మాస్టర్ వాష్రూమ్ అన్నమాట. రూమ్ చూద్దాం. అంత పెద్ద రూమ్ చూద్దాం. లైట్ లేదా? సో మొత్తం ఇట్లుందన్నమాట. ఫ్యాన్ నెక్స్ట్ అక్కడ మీరు చూస్తే మనకి డోమ్ షేప్ లాగా ఉంది. అండ్ ఇందాక చూసినట్లు మనకి పెద్ద పెద్ద విండోస్ అండ్ ఇక్కడ కర్టెన్స్ అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. అండ్ ఇక్కడ పిల్లర్స్ లోపల ఉన్నాయి రూమ్ లోపల మొత్తం 4 sides. అండ్ ఇది వచ్చేసి ఫైనల్గా బెడ్. సో మొత్తం ఇట్లా ఉందన్నమాట రూమ్. చాలా చూద్దాము ఉంది పెద్ద కారిడార్ ఉండేసరికి. సో ఇది కూడా సెకండ్ బెడ్ మాస్టర్ రూమ్ అనమాట. బెడ్ దీని సెకండ్ది. సో చాలా కలుగుతుంటానే ఉంది. అమ్మ బయటికి సో గైస్ అక్కడ పికాక్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. మొత్తం ఇది కొన్ని పికాక్స్ వెరైటీగా ఉన్నాయి. ఐపిఎన్. సో ఇక్కడ ఇక్కడ మేల్ ఫీమేల్ ఉన్నాయన్నమాట. పట్టుకోవద్దు. చదువు అక్కడ కనిపిస్తుందా? దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. సో అక్కడ ఉన్నాయి ఇంకా.